నిన్న జరిగిన సంఘటన అనేది కొందరు ఆకతాయి వాళ్ళు వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు అత్యుత్సాహపడి ఆ తర్వాత కొందరు చేశారు. పోలీసులు చర్యలు తీసుకొని ఆ తర్వాత అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. మేమేమంటామంటే ఎప్పుడు ఎక్కడ అప్రమత్తంగా లేకుండా కూడా గత 5 ఏళ్లలో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జెండాలు ఎక్కడ కడితే అక్కడ కట్టి ఈరోజు మేము మహానాడు సందర్భంగా ఒక పండగ వాతావరణం చేసుకుంటుంటే ఇప్పుడు కూడా మమ్మల్ని ఈ రకంగా డిస్టర్బ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మేము ఎప్పుడూ కక్ష సాధింపు చర్యలకు పోలేదు. మీరు గన మా జోలికి వచ్చి ఇలా డిస్టర్బెన్స్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం తప్పకుండా దుష్ట శిక్షణ శిష్టరక్షణ కూడా చేయాల్సి వస్తుందని చెప్పడం. ఇంకో విషయం ఏంటంటే ఈ మహానాడు ద్వారా మా కడప జిల్లాకు ఆ రోజు మేము కూడా స్టీల్ ప్లాంట్ కావాలని నిరాహార దీక్ష చేయడం జరిగింది. దాని మీద కూడా ఒక స్పష్టత ఆల్రెడీ లోకేష్ బాబు గారు కూడా దాని మీద స్పష్టత ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే దానికి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది ఇదంతా కూడా స్టీల్ ప్లాంట్ తరఫున స్టీల్ ప్లాంట్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి అనేకమైనటువంటి చాలా ముఖ్యమైన ఒక 10 తీర్మానాలు కూడా పంపించడం జరిగింది. వాటన్నిటినీ అమలు పరిచి మా ప్రాంతంలో ఇంకా కొన్ని ఏమన్నా పెండింగ్ ప్రాజెక్టులు కానీ తర్వాత కార్యకర్తలకు కావాల్సినట్టు కానీ మేము ఈ మహానాడు ద్వారా సాధించగలుగుతున్నాం.